మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. మేబీ ఇది మాస్కే కావచ్చు, మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు. యాక్చువల్ గా ఇమ్మాన్యుల్ గారు మాస్క్ ఇంతవరకు వేసుకోలేదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇమ్మాన్యుల్ గారు మాస్క్ ఏం వేసుకోలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన తర్వాత ఏంటంటే అసలు వాళ్ళేంటి, అసలు మన వాళ్ళేంటి అనేది చూడడానికి ఆయన అలా అయ్యారు. అండ్ నెక్స్ట్ వన్ కొంచెం చేంజ్ అయిపోయారు, అది నాకు అంత నచ్చలేదండి. బర్నీ గారు కూడా మీ వల్లే వెళ్ళిపోయారని నాకు అనిపిస్తుందండి. సారీ, పడదు 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 ఛాన్సే లేదు. ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ పాటికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, గేమ్ పాటికి గేమ్ ఆడుతున్నారు. సో ఎక్కడ తగ్గదు. సంజన గారు కూడా నిఖిల్ వదిలేసి నువ్వు కళ్యాణ్ వదిలేసి నిఖిల్ ని వెనకాల తిరుగుతున్నావు అని చెప్పి క్యారెక్టర్ గురించి మాట్లాడింది తనుజ. బాగా అప్సెట్ అయ్యి గొడవైంది. సంజన మాట్లాడింది తనుజ గురించి. నిఖిల్ వెనక పడుతుందనా చెప్పి మాట్లాడింది కళ్యాణ్ తో. చెప్తే కళ్యాణ్ 100 మంది 100 రకాలు మాట్లాడతారు. అమ్మాయి అయితే ఎవరు వెంట పడదు, అమ్మాయికి తెలుసు ఎలా ఉండాలి ఏంటి అనేది. స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము, ఇదేం మనం ఫస్ట్ వీక్ కాదు, 6th 7th వీక్ వచ్చేసాము. సో తనుజ ఎవరు వెనక పడట్లేదు, ఏం లేదు. చూసే వాళ్ళ కళ్ళు ఏమన్నా కాకలేదు వెళ్ళిపోయింటే. హైపర్ ఆది వచ్చి లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. అప్పటి నుంచి మనం టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా తనుజని? నాకు అదే అనిపిస్తుంది. మేబీ అంటే ఆది గారు చెప్పారు కదా, సో అప్పటి నుంచి ఇలా మారిందని నాకు అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా తను టార్గెట్ చేసి తను బ్లేమ్ చేస్తే ఇదవుతుంది అని. బట్ బయట ఎక్కడ కూడా ఫ్యాన్స్ ఎక్కడ తగ్గట్లేదండి, తనుజ గారికి ఎక్కువ సపోర్ట్ ఉంది. ఇమాన్యుయల్ బాండింగ్ పెట్టుకుంటున్నాడు, తనుజాని బాండింగ్ పెట్టుకొని బర్నీని బయటికి పంపించారని చెప్పేసి. ఇమాన్యుయల్ బాండింగ్ పెట్టుకొని ఆడుతున్నాడు కదా హౌస్ లో. సంజన అమ్మ అనుకుంటే సంజన వెనకాల వెళ్తున్నాడు. సో మరి అది ఇమాన్యుయల్ కూడా బాండింగ్ పెట్టుకున్నట్టు కదా, మీరేమంటారు? అదే నేను ఇందాక చెప్పానంటే ఇప్పుడు బాండింగ్ అనేది 2 విధాలుగా ఉంటుంది అనమాట. గేమ్లో చూపించుకోలేదు ఎప్పుడు ఇమ్మాన్యుయల్ కానీ సంజన కానీ, ఓకేనా? వీళ్ళు అలా కాదు, గేమ్లో కూడా చూపించుకున్నారు. సో అందువల్ల వాళ్ళు వేరేగా వెళ్ళిపోయింది బయట, అంతే. ఇంకా అంటే తను గేమ్ వదిలేసి సపోర్ట్ చేయలేదు, ఓకేనా? ఇక్కడ అలా కాదు, బర్నీ గారు తన గేమ్ వదిలేసి సపోర్ట్ చేశాడు, అవతల వాళ్ళని తీసేసి వీళ్ళకి సపోర్ట్ చేశాడు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు సంజన గారికి హెల్ప్ చేసిన విధానంలో ఇమ్మాన్యుయల్ గారు ఏంటంటే తను ఆడకుండా తను ఉన్నప్పుడు సపోర్ట్ చేశాడు, అది వేరు. బర్నీ గారు అలా కాదు, ఆడుతున్నప్పుడే ఈయన వదిలేసి ఈయన గేమ్ వదిలేసి ఆమెకు సపోర్ట్ చేశాడు, అది కరెక్ట్ అనిపించలేదు. సో ఆ బాండింగ్ ఈ బాండింగ్ కొంచెం వేరుంది. నాగార్జున గారు వచ్చి వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే మాధురి గారు చేంజ్ అనేసి. అవునండి, మాధురి గారు అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. నెక్స్ట్ ఆది గారు కూడా చెప్పారు, అది కూడా తీసుకుంది మైండ్లోకి. సో కామైంది. నాకు దాని తర్వాత తెలిసింది ఏంటంటే మాధురి గారు అలాంటి వాళ్ళు కాదనిపిస్తుంది. తను అంత ఫైర్ ఏం కాదు, అంటే కోపిస్ట్ వాళ్ళు ఏం కాదు. సో అప్పుడు ఫైర్గా వచ్చాం కాబట్టి అలా చూపిస్తే బాగుంటుందని చూపించిందేమో కానీ తను అంత కాదనిపిస్తుంది. ఓకే, నిన్న పెట్టిన టాస్క్ లో కూడా మాధురి అలాగే సైలెన్సర్ సంజన వాళ్ళు ఎలా గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యారు, ఏంటి వాళ్ళ బాండింగ్ ఎలా అనిపిస్తుంది గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యాక? గేమ్ అందరు బాగానే ఆడుతున్నారు. సో ఈరోజు రిజల్ట్ చూద్దాం. అప్పుడు దాకా నేనే చెప్పాను, గెటప్స్ చాలా బాగున్నాయండి, చాలా వెరైటీగా ఉన్నాయి. ఈ రమ్య పాపం గెటప్ ఏదో పెట్టబల్ అనిపించింది, ఆ కామెడీగా బాగా అనిపించింది. అండ్ కళ్యాణ్ కూడా బాగుంది గెటప్. సో గెటప్లు బాగానే ఉన్నాయి. అసలు నాకు సంజన గారిని చూస్తుంటే మన అనసూయ గారిని చూస్తున్నట్టుంది నిజంగా, పుష్పలో. సో అట్లా ఇంకా అయిపోయింది. రమ్య అనుకుంటున్నాను. బట్ పోలింగ్ ప్రకారం చూస్తే శ్రీనివాస్ సాయి గారు ఉన్నారు. చూద్దాం, బిగ్ బాస్ ఎప్పుడు పోలింగ్ ప్రకారం బాడు కదా. నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి రమ్య గారు ఎవరు, నేనెవరు? అలా అనుకుంటే బర్నీ గారిని అసలు పంపిను కదండి, ఓకేనా? బట్ అలా కాదు, యాక్చువల్ వాళ్ళిద్దరు రావడం వల్ల ఏం జరగలేదు కానీ వాళ్ళు వచ్చారు, చెప్పారనమాట. మేబీ వాళ్ళిద్దరు రాకపోయినా సరే ఆది గారు కానీ నాగార్జున గారు మొన్న దివాళీ ఎప్పుడైతే చెప్పారో ఆ రోజు ఎపిసోడ్లో, అది చెప్పుంటే మన వాళ్ళు అప్పుడు కూడా ఫైర్ ఆడతారండి మళ్ళీ. సో అట్లా. కానీ ఒకటైతే చెప్పగలను, బర్నీ గారు వెళ్ళిపోవడం వల్ల తనుజ గారి గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది, అదైతే నిజం. బిగ్ బాస్ 9 చాలా మంది కూడా అన్ఫేర్ ఎలిమినేషన్స్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో దానికి మీరేం చెప్తారు? నిజం అనిపించిందండి నాకు కూడా. ఎందుకంటే అమ్మాయి శ్రీజ ఉంది కదా, అప్పటి నుంచి నాకు అన్ఫేర్ అనిపించింది. దాని ముందు వరకు కూడా ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేసే విధానంగానే వెళ్తుండింది. శ్రీజ నుంచి నాకు అన్ఫేర్గా అనిపిస్తుంది కొంచెం. సో చూద్దాం, ఈ వీక్ తెలిసిపోద్ది అన్ఫేరా లేకపోతే ఫెయిర్ అనేసి. సో అట్లా. పవన్ కళ్యాణ్ గొడవ పెట్టుకున్నారు, కొంచెం దాంట్లో విషయంలో కొంచెం గొడవ అయినట్టుగా తెలుస్తుంది. ఎవరు ఫెయిర్ ఎవరు అన్ఫేర్ అనిపించింది? నేను ఎప్పుడు ఇమ్మాన్యుయల్కే ఓటేస్తాను, తెలుసు కదా. అక్కడ గేమ్ పరంగా ఆల్వేస్ సపోర్ట్ ఇమ్మాన్యుయల్. అవి గేమ్లు ఏంటి, అవి ఏమైనా పెద్ద వరల్డ్ కప్ లేకపోతే ప్రపంచ యుద్ధం అది చెప్పండి. వాళ్ళు గొడవలు పెడతారు, మీరు గొడవలు పడండి, టీఆర్పీ పెంచుకోండి అంటారు. కానీ బయటకు వచ్చినాక అందరూ
ఎండ్ ఆఫ్ ద డే అందరూ ఫ్రెండ్సే. ఓకే, ఐ డోంట్ టేక్ దోస్ quarrels సీరియస్లీ. దివ్వుల మాదిరికి ఆపోజిట్ గా నిలబడేది ఎవరు అంటే దాంట్లో చెప్తారు బిగ్ బాస్ హౌస్ లో? దివ్యుల మాదిరికి పోటీయా? పోటీ మన తెలుగు వారి పేరే చెప్తాను, రీతు చౌదరి. రీతు చౌదరి నిలబడిద్దా? కామ్ అయిపోయినట్టు అనిపిస్తుంది రీతు చౌదరి కొంచెం. మళ్ళీ వస్తుంది చూడు ఫైర్. స్టార్టింగ్ అందరూ రీతు 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 అన్నారు కదా, సోషల్ మీడియా ఓపెన్ చేస్తేనే రీతు 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 అన్నారు. ఇప్పుడు కొంచెము డౌన్ అయింది, మళ్ళీ లెగిస్తుంది, తప్పేముంది. అంటే ఇమ్ము కొంచెం దీంట్లో తనుజతో గొడవ పడిన తర్వాత ఇమ్ము వేస్ట్ లేకపోతే గుంటనక్క తనుజ అనే బెస్ట్ అని చెప్తూ ఉంటాను. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ పెట్టేవాళ్ళు, తనుజ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కన్నడిగాసే. బెంగళూరు నుంచి, మైసూరు నుంచి, బళ్ళారి నుంచి, హంపి నుంచి, మంగళూరు నుంచి వస్తున్నాయి. ఎందుకంటే కన్నడిగాస్ ఎక్కువ చూస్తున్నారు మంది, నాకు అదే అర్థం అవడం లేదు. లాస్ట్ టైం కూడా నిఖిల్ గౌడ్ అని కన్నడిగానే విన్నర్ అయ్యిండు. వాళ్ళు కన్నడిగాలు ఏంటంటే మనల్ని చీప్ చేసి మాట్లాడుతున్నారు. మన ఓజీ మూవీ రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారిది, ఈ సినిమాని బ్యాన్ చేయాలని పోస్టర్లే చింపిస్తారు. తెలుగు సినిమాలు మనకెందుకు అంటున్నారు. ఈ మధ్య ఒక కన్నడ మినిస్టర్ పేరు ఎందుకు కానీ బెంగళూరులో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నింటిలో తెలుగు వాళ్ళే నిండి పేరు అంటున్నారు. అలాగైతే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ చూసుకుందాము, ఎంతమంది కన్నడిగాస్ లేరు. అలాగే టీవీ ఇండస్ట్రీ మొత్తం వాళ్ళే కదా, టీవీ ఇండస్ట్రీలో 90% వాళ్ళే ఉన్నారు. జబర్దస్త్లో యాంకర్లు కూడా వాళ్ళే ఉన్నారు. అప్పట్లో తీసుకుంటే ఒక జమున, ఒక సీఎం జయలలిత, ఒక బి సరోజదేవి, ఒక సౌందర్య, ఒక ప్రేమ, ఒక మాలాశ్రీ, ఒక అనుష్క శెట్టి, ఇప్పట్లో శ్రీలీల, తర్వాత పుష్ప హీరోయిన్. ఈసారి లేడీస్ రావాలనుకుంటాను, ఎందుకంటే మహిళలకి ఈసారి రావాలనుకుంటా. ఎందుకంటే ఇంతకుముందు శ్రీముఖి సెకండ్ ప్లేస్ వరకు వచ్చి ఆగిపోయింది. అలాగే గీతా మాధురి సెకండ్. మంచిగా లేడీస్ బాగానే ఆడుతున్నారు పెర్ఫార్మెన్స్. అసలు లేడీస్ లేకపోతే ఎవరు బిగ్ బాస్ చూడరు. మరి నేను లేడీస్ కోసమే. అబ్బాయిలు కూడా ఉన్నారు, కండల రాజాలు, డీమెన్ వీళ్ళందరూ. లేదులే, అబ్బాయిలు ఆల్రెడీ 8 సార్లు గెలిచారు కదా, ఒకసారి మహిళలకి ఇద్దాం, తప్పేముంది. ఎప్పుడు బాయ్స్ అని ఒకసారి లేడీస్కి ఇవ్వాలి కదండి. మనకి ఇంట్లో లేరా లేడీస్? మరి లేడీస్ కూడా ఒకసారి ఇవ్వాలి అవకాశం.